శ్రీమాత్రే నమః అండి. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. ఈ మార్గశిర మాసంలో చాలా అభ్యున్నతమైనది ఉన్నతమైనది అంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి. దీన్నే సుబ్బారాయుడి షష్ఠిని కూడా అంటారన్నమాట. ఇదేంటంటే మనకి నాగుల చవితి పూజ ఆ రోజు అవి అవకాశం లేని వాళ్ళు, పుట్టలో పాలు పోయిన వాళ్ళు, పూజ చేయని వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పాలు పోస్తారు, చక్కగా పూజ చేసుకుంటారు. ఆయన మరి సర్పరూపం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆ విధంగా కొలుస్తారు. నేనేంటంటే ఇప్పుడు ఏదైనా మనకి గర్భదోషాలు, నాగదోషాలు ఏవైనా ఉండే మాట ఉంటే, కాలసర్ప దోషాలు అలాంటివి మన జాతకంలో ఏవైనా ఉంటే అవన్నీ ఈ పూజా విధానం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి తలకి అభిషేకం వల్ల ఇవి చక్కగా తొలగిపోయి పిల్లలు లేని వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవాళ్ళు మంచి అభివృద్ధి పొంది ఆరోగ్యాన్ని, మంచి విద్యాభివృద్ధులు కలుగుతాయి, దీర్ఘాయుష్మంతులు అవుతారు. కాబట్టి నేను ఈ సుబ్రహ్మణ్య స్వామి తాలూకా పూజ, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తాలూకా పూజా విధానము, అష్టోత్తరము, చక్కగా భుజంగ స్తోత్రంతో కూడా మీకు అందరికీ తెలియపరుచుతాను. మీరందరూ చక్కగా ఈ విధంగా పూజ చేసుకుని ఆ స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొందాలని నా కోరిక. మీ అందరికీ ముందుగా తెలుసు, వినాయకుడి పూజ ముందు చేసుకుంటాం క్లుప్తంగా. తర్వాత 2 దీపాలు పెట్టి, దీపాలు వెలిగించి మీరు బొట్టు పెట్టుకుని సుబ్రహ్మణ్య స్వామి తాలూకా చిత్రపటం ఉంటే చక్కగా పెట్టుకుని, దీనికి ఏంటంటే వడపప్పు, పానకము, చలిమిడి, చిమ్మిని, తర్వాత పళ్ళు ఏవైనా సరే చక్కగా స్వామికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇదైనా భక్తి ప్రధానం అండి. చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకుని ఆ స్వామి తాలూకా సంపూర్ణ అనుగ్రహం మనం పొందుదాం. ముందుగా 2 ఆచమన పాత్ర తీసుకుని ఒక దానిలో నీళ్లు తీసుకుని ఆచమన చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమ్య కేశవాయ నమః. 3 సార్లు ఆ గుధరణితో నీళ్ళు తాగండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ అధోక్షయ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః 2 నక్షత్ర వాసం చూసి మీ ఎడం పక్కన వేసేయండి. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమ అనుకోండి. మమ ఉపాత దుర్దక్షైద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే వర్తమానస్య ఆద్య బ్రహ్మణః తిథిపరాध्ये శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు మార్గశిరమాసే శుక్లపక్షే షష్ఠమ్యాం వాసరః స్థిరవాసరే. నేను ఈ సంవత్సరం ఈ తిథివారి నక్షత్రాలు అనుకూలంగా చెప్పాను. మీరు ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా చేసుకోవాలంటే ఆయా కాలానికి అనుగుణంగా తిథివారి నక్షత్రాలు చక్కగా చెప్పుకోవచ్చు. వాసరః గురువాసరే స్థిరవాసరే శుభనక్షత్రే శుభయో శుభకర్ణే వంగణ విశేషణ విశిష్టాయాం ఆదో శుభదిదో శ్రీమాన్ గోత్రస్య. ముందుగా మీ గోత్రము, మీ యజమాని పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి సంకల్పంలో. గోత్రస్య నామధేయస్య మమ
अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थम् इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं मनोवाञ्छाफलसिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्त श्रीवल्लीदेवसेना समेत श्रीसुब्रह्मण्यस्वामिदेवताभ्यो नमः। कल्पोक्तप्रकारेण यावच्छक्ति ध्यान आवाहनादि షోడశోపచారపూజాం కరిష్యే. మరో కలశలోని చుట్టూరు గంధం రాసి బొట్లు పెట్టి 2 అక్షతలు వేసి పుష్పం పెట్టారు కదా, దాని మీద కుడి చేయి ఉంగరం వేలు పెట్టి దాని మీద ఎడం చేయ పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్థిత కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ऋग्वेद यजुर्वेद सामवेदोहधर्वणः अंगैः सहिता सर्वे कलशाम्बुसमाश्रिता गंगे जमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. ఆ కలశంలో నీళ్ళు పుష్పంతో వినాయకుడి మీద, సుబ్రహ్మణ్య స్వామి మీద, తర్వాత మీ మీద పూజా ద్రవ్యాలంటే పుష్పాలు వాటి మీద, తర్వాత స్థలం మీద సంప్రోక్షించండి. స్థలాన్ని సంప్రోక్ష ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష. ఒక పుష్పం పట్టుకుని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఓం సుముఖస్య దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్న రాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబా స్కందపూర్వజ షోడశైతాని నామాని యఫడే శూన్యాదిభి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వచ న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి. అలాగే పుష్పాలు వేస్తూ ఉండండి స్వామి మీద. ఆవాహనం స్థాపయామి, రత్నసింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదయో పాద్యం సమర్పయామి. ఆ కలశలో నీళ్ళు పుష్పంతో వినాయకుడి మీద జల్లుతూ ఉండండి. శ్రీ మహాగణాధిపతి నమః. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి, యజ్ఞోపేతార్థం పుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. దూర్వాక్షతో పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంత. ఆ పుష్పాలు కానీ గరికి కానీ అక్షతలు కానీ వినాయకుడికి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోధరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ధూపం ఒక అగరత్తు వెలిగించి వినాయకుడికి చూపించి చక్కగా ఉదత్త స్టాండ్లో పెట్టుకోండి. తర్వాత 2 అక్షతలు దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాఘ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు పల్లెల్లో విడిచిపెట్టేసి వినాయకుడికి ఒక బెల్లం ముక్క, ఒక అరటిపండు నైవేద్యం పెట్టి ఈ కలశలో నీళ్లు పుష్పంతో జల్లండి. ఓం భూర్భువస్వ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యన్వర్తేన పరిశుంచామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతి నమః. గుళోపహార కదలీఫల అమృత నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అలాగే 3 సార్లు స్వామికి నీళ్ళు చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. హస్తోపక్షాళయామి, పాదోపక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. సర్వం శ్రీ గణేశార్పణమస్తు. 3 తమలపాకులు చెక్కలు ఉంటే పెట్టండి స్వామికి. శ్రీ మహాగణాధిపతి మమ్మకు శుద్ధం తాంబూలం సమర్పయామి. ఒక కర్పూరం బిళ్ళ వెలిగించి స్వామివారికి చూపించండి. శ్రీ మహాగణాధిపతి అని మనకు ఆనందకర్పూర్ నీరాజం దర్శయామి. సంతస్యస్తు సమస్త మంగళాన్ భవంతు, నిత్యశ్రేయస్తు నిత్యమంగళాన్ భవంతు. నీరాజాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. కొంచెం నీళ్ళు పక్కన పెట్టి విడిచిపెట్టేసి మీరు కళ్ళకద్దుకుని మీ పిల్లలకి వాళ్ళకి కూడా ఇవ్వండి.
శ్రీ మహాగణాది ప్రసాదం శిరసా మరో పుష్పం పట్టుకుని నమస్కారం చేసి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి వేదోక్త సువర్ణదేవి మంత్రపుష్పం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. అలాగే అక్షతలు పుష్పాలు వేయండి. చిత్రం ధారయామి, చామరం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారాన్ సమర్పయామి. కొంచెం నీళ్లు అక్షతలు ఆ పళ్ళెంలో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్వతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజాకర్మ న జానామి క్షమస్య గణనాయక. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ సౌభాగ్యంచ పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహి మే గణనాయక. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రప్రమాదేవి. మీరు పూజ చేసిన పుష్పాలు అక్షతలు పుష్పాలు కళ్ళకత్తుకుని తలలో పెట్టుకోండి. ఆ అక్షతలు మీరు వేసుకుని మీ పిల్లలకు వేయండి. సహస్రప్రమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహృత మే పాపం దౌర్వాదిషు ప్రణాశిని. ఒకసారి ఆ వినాయకుడు పెట్టిన ఆ పళ్ళేని ఒకసారి ఎత్తి ఎడం పక్కన మీకు ఎడం పక్కన స్వామివారికి కుడి పక్కన పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమానయస్యంతే యత్ర పూర్వే సాధ్యా సంతదేవ. శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ఉద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. అక్కడ పెట్టేసి మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పుకోండి. ఓం గైసవాయ నమ, ఓం నారాయణాయ నమ, ఓం మాధవాయ నమ, ఓం గోవింద విష్ణు మసూదనాథి విక్రమ వామన శ్రీరామ శ్రీకేశ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోక్ష నరసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకా ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్య విదువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భువస్వరోం మమ అనుకోండి. మమ ఉపాత్త దురితక్షయద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే సౌపనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్षे భరతఖण्डे अस्मिन् वर्तमान व्यवहारिक चन्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये श्रीक्रोधिनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ मार्गशिरमासे शुक्लपक्षे षष्ठीतिथ्यां वासरः स्थिरवासरे शुभनक्षत्रे शुभयोग शुभकरण ఏవంగుణ విశేషణ విశిష్టాయాం. అంటే ఇప్పుడు ఈ తిథివార నక్షత్రాలు ఈ సంవత్సరం కాబట్టి నేను చెప్పాను. మీరు ఏ సంవత్సరం చేసుకుంటే ఆయా తిథివార కాలానికి అనుగుణంగా తిథివార నక్షత్రాలు చక్కగా చెప్పుకోండి. స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం. ఆదౌ శుభదిదో శుమాన్ గోత్రస్య. మీ తాలూకా గోత్రము మీ వారి పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి. అదే పురుషులైతే మీ గోత్రం మీ పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం నవానాం గ్రహాణం అత్యంతో అనుకూలత ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలాభ్యాప్తి సిద్ధ్యర్థం శ్రీ వర్షే ప్రయుక్త శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంకరిష్యే. ఈ ఉంగరం వెళ్తూనేమో చక్కగా ఆ నీళ్లు కలసుల నీళ్ళు ఒకసారి ముట్టుకుని ఒక పుష్పం పట్టుకుని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. हे स्वामीनाथ करुणाकर दीन बंधो श्रीपार्वती समुख पंकज पद्मबंधो श्रीसादिदेव गण पूजित पाद पद्मा वल्ली सनाथ मम देहि करावलंबम. श्री वल्ली देवसेना समेत श्री सुब्रह्मण्य स्मरताभ्य नमः. ध्यायामि ध्याనం సమర్పయామి. ఆ పుష్పము ఆ స్వామివారి పాదాల మీద వేసిండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాదు. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యం ఆవాహనం స్థాపయామి పూజయామి. అలాగే పుష్పాలు స్వామివారి మీద వేసేయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాదు. శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య దేవతాభ్యం రత్నసింహాసనం సమర్పయామి. అలాగే ఆ పుష్పాలు స్వామివారి పాదాల మీద వేసేయండి.
ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమన్యం సమర్పయామి. శుద్ధోదకి ఇప్పుడు మీరు పంచామృతాలు తెచ్చుకుంటే పంచామృతాలు, లేకపోతే కొబ్బరికాయ నీళ్లు అలాగ పుష్పంతో స్వామివారి మీద జల్లుతూ ఉండండి. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. పంచామృతేన నారికేళ శుద్ధోదక స్నానం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. ఇప్పుడు వస్త్రము మనము దూది మీ అందరికీ తెలుసు కదా, దూది తీసుకుని పసుపుతోనే రౌండ్గా రూపాయి కోన్లా చేసి ఉంచుకున్నాం కదా, అది స్వామివారికి వేయండి. శ్రీ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే యజ్ఞోపేతం చుట్టూరు దండగా చేసుకున్నాం కదా పసుపు మధ్యలోని, అది స్వామివారికి సమర్పించండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజామతే సహజం పురస్తాదు ఆయుష్మగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజ. శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం తీసి ఉంచుకున్నారు కదా, గంధాన్ని పుష్పంతో తీసి స్వామివారికి అలంకరించండి. గంధద్వారాంధురాం ధరషాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపప్రయేశ్రియం. శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. శ్రీగంధం సమర్పయామి. గంధస్య ప్రలంకారార్థం అక్షతం సమర్పయామి. అక్షతలు అయిపోయాక తర్వాత ఇప్పుడు పూలదండ ఉంటే స్వామివారికి సమర్పించండి. తర్వాత పుష్పాలన్నీ అష్టోత్తరం నేను చదువుతాను చక్కగా. నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పము మనస్ఫూర్తిగా స్వామివారికి పూజ చేసుకోండి. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం పాలనేత్రసుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృత్తికాస్వనవే నమః, ఓం శిఖివాహాయ నమః, ఓం ద్విషడ్భుజాయ నమః, ఓం ద్విషన్నేత్రాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం పిశితాస్య ప్రభంజనాయ నమః, ఓం తారకాసురసంహారిణే నమః, ఓం రక్షోబల విమర్ధనాయ నమః, ఓం మత్తాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం సురసైన్య సురక్షకాయ నమః, ఓం దేవసేనాపతయే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం కృపాళవే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం ఉమాసుతాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం క్రౌంచధారణాయ నమః, ఓం సేనాన్యే నమః, ఓం అగ్నిజన్మనే నమః, ఓం విశాఖాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గుణస్వామినే నమః, ఓం సర్వస్వామినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనంతశక్తయే నమః, ఓం పార్వతీప్రియనందనాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం శరీర్భూతాయ నమః, ఓం ఔహూతాయ నమః, ఓం పావకాత్మజాయ నమః, ఓం జృంభాయ నమః, ఓం ప్రజృంభాయ నమః, ఓం ఉజృంభాయ నమః, ఓం కమలాసన సంస్థుతాయ నమః, ఓం ఏకవర్ణాయ నమః, ఓం ద్వివర్ణాయ నమః, ఓం త్రివర్ణాయ నమః, ఓం సుమనోహరాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం పంచవర్ణాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం అహర్పతయే నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం శమీగర్భాయ నమః, ఓం విశ్వరేతసే నమః, ఓం హరిద్వర్ణాయ నమః, ఓం శుభకరాయ నమః, ఓం వటవే నమః, ఓం వటువేషభృతే నమః, ఓం పూష్ణే నమః, ఓం గభస్తయే నమః, ఓం గహనాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం మాయాధరాయ నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం విశ్వయోనయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం తేజోనిధయే నమః, ఓం అనామయాయ నమః, ఓం పరమేష్టినే నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విరాట్పతాయ నమః, ఓం పులిందకన్యభర్త్రే నమః, ఓం మహాసారస్వతావృతాయ నమః, ఓం ఆశ్రితాఖిలధాత్రే నమః, ఓం చోరఘ్నాయ నమః, ఓం రోగనాశనాయ నమః, ఓం అనంతమూర్తయే నమః, ఓం ఆనందాయ నమః, ఓం శిఖండీకృతకేతనాయ నమః, ఓం దంభాయ నమః, ఓం పరమడంభాయ నమః,
ఓం మహాడంభాయ నమః. ఓం వృషాకృపయే నమః. ఓం కారణోపాత్తదేహాయ నమః. ఓం కారణాతీత విగ్రహాయ నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం ప్రాణాయామపరాయణాయ నమః. ఓం విరుద్ధహంత్రే నమః. ఓం వీరఘ్నాయ నమః. ఓం రక్తాస్యాయ నమః. ఓం శ్యామకంధరాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గుహాయ నమః. ఓం ప్రీతాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం బ్రాహ్మణప్రియాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం అక్షయఫలదాయ నమః. ఓం వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాన్ని పూజయామి. ధూపం. ఆ పుష్పాలలా స్వామివారి మీద వేసేసి 2 అగరత్తులు వెలిగించి స్వామివారికి చూపించి పక్కన స్టాండ్లో పెట్టండి. ఓం వనస్పత్యుర్భవే దివ్యే నానాగంధే సుసంయుతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యే నమః. ధూపమాఘ్రాపయామి. దీపాల మీద 2 నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకొని దాన్ని నమస్కారం చేసుకోండి. ఓం సాజం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాప భక్త్యాదీపం ప్రయత్నామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోసుతే. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్లు పక్కన విడిచిపెట్టండి స్వామివారికి చూపించి. ఇప్పుడు మీరు ఏదైతే నైవేద్యాలు పెట్టుకున్నారో ఆ నైవేద్యాల మీద ఈ కలశలోని పుష్పం ఉంది కదా, ఆ పుష్పంతో ఆ నైవేద్యాల మీద కొబ్బరికాయ, అరటిపళ్ళు, చలిమిడి, వడపప్పు, పానకము, ఇంకా ఏమైనా ఫలాలు పెట్టుకుంటే మీరు ఏదైతే నైవేద్యాలు చేస్తారో వాటన్నింటి మీద చక్కగా చల్లండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వత్తేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. నారికేళ ఖండద్వయ కదలీఫల బహుబీజఫల వడపప్పు పానకం చిమ్మిని చలివిడి అమృత నివేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు ఒక 5 సార్లు చూపించేసి స్వామివారికి కొంచెం నీళ్లు చూపించి పక్కన పళ్ళెంలో విడిచిపెట్టండి. హస్తోపక్షాళయామి. పాదోపక్షాళయామి. శుద్ధ ఆచమన్యం సమర్పయామి. కొంచెం నీళ్ళు పళ్ళెంలో విడిచిపెట్టేసి 3 తామలపాకులు 2 చెక్కలు స్వామివారికి చూపించి పక్కన పెట్టండి. పూగి ఫలేశ కర్పూరే నాగవళ్ళేదలీతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. ముఖశుద్ధ్యుద్ధం తాంబూలం సమర్పయామి. ఇప్పుడు 2 కర్పూర బిళ్ళలు వెలిగించి స్వామివారికి నీరాజనం ఇవ్వండి. ఓం వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసఫు వారే సర్వాణి రూపాన్ని విజిత్తధీర నామాని కృత్వా వివన్నిదాస్తే సంరాజించ విరాజించ. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. అనేక ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. అలాగే స్వామివారికి చూపించేసి కొంచెం నీళ్ళు పక్కన విడిచిపెట్టేసి మీరు కళ్ళకద్దుకొని మిగతా అందరికీ భక్తులకి ఇవ్వండి. రక్షాంధారయామి. మరో పుష్పము, అక్షంతలు, 1 రూపాయి కాయిన్ పట్టుకుని ఆసనం దిగి మీరు నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పము. ఓం దాత పురస్తాద్యముదాజహార చక్ర ప్రవిద్వాన్ పదిదస్తు తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంత అయనాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుష సద్విశ్వముపజీవతి పతిం విశ్వస్వాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పర బ్రహ్మా తత్వం నారాయణ పర నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పర యచ్చకించచ్చ సర్వం దృశ్యతే శ్రూయతే వివ అంతర్బహిష్యతః సర్వం వ్యాప్య నారాయణ స్థితః.
అనంతమవ్యయం కవిగం సముద్రయంత్రం విశ్వశంభవం పద్మకోశప్రదేకాశకం హృదయం చాప్యథోముఖం అథో నిష్టావితశాంతేనాభ్యాముపరితిష్టతే జ్వాలమాలాకులం భాతి విశ్వస్సాయతనం మహతో సంతతకం శిలాభిస్థులం భక్త్యా కోశసన్నిభం తస్యాంతేషు శేఖం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచిర్విశ్వతోముఖ సోగ్రభుగ్రిభజంతిష్టన్నాహారమజరః కవిः తిర్యగోద్భమజస్తాయిరస్మ్యత్తస్మి సంతతా సంతాపయితు సందేహమాపాదతలమస్తక తస్య మధ్యే వన్యశిఖా నియోద్వా వ్యవస్థితः నీలతోయదమధ్యస్తాద్విజ్వల్లేకే బభాస్వర నీవారసూకవత్తన్వే పీతాభాస్వచ్చనోపమా తస్యాస్య కాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాదిరాజాయ ప్రసన్న సాయినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతఃసరద్భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞత్తం సంవషట్కార తం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి స్వంతతా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోం మే అస్తు సదా శివోం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. ఓం శ్రీ బలి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాలు అక్షతలు ఆ రూపాయి కాయను ఆ స్వామివారి పాదాల మీద వేసేసి మరో పుష్పం పట్టుకుని మీకు కుడి పక్క నుంచి ఎడం పక్కకి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కుపియా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వర. రక్ష రక్షో సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆ పుష్పాలు అక్షతలు స్వామివారి పాదాల మీద వేసేసి మళ్ళీ మీ ఆసనం మీద కూర్చుని మీకు ఏదైతే మనసులో కోరిక కోరుకుంటారో, పిల్లలకు ఉద్యోగమో ఆరోగ్యమో సంతానం కావాలా ఏంటి కావాలా అనేది మీరు కోరుకుని మనస్ఫూర్తిగా ఈ సుబ్రహ్మణ్య తాలూకు భుజంగ స్తోత్రము చాలా అద్భుతమైనది. ఇది చదువుతా నేను చక్కగా మీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆ పుష్పం స్వామివారి పాదాల మీద వేసేయండి. हे स्वामीनाथ करुणाकर दीनबन्धो श्रीपार्वती समुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजितपादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बं देवादिदेवसुतदेव गणाधिनाथ देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपाद देवर्षि नारद मुनीन्द्रसुकीर्तकीर्ते वल्लीसनाथ मम देहि करावलम्बं नित्यानदाननिरताखिलरोगहारिन् तस्मात् प्रदान परिपूरित भक्त कामा सुत्वागम प्रणववाज निजस्वरूप वल्लीसनाद मम देहि करावलम्बं क्रौञ्चा सुरेन्द्र परिखण्डन शक्तिशूला पाशादिशस्त्र परिमण्डित दिव्यपाणे श्रीकुण्डली शत्रुदतुण्ड शिखीन्द्रवाह वल्लीसनाथ मम देहि करावलम्बं देवादिदेवरथमण्डल मध्य वेद्य देवेन्द्रपीठनगरं दृढचापहस्तं सूरं निहत्य सुरकोटिभिरीड्यमानं वल्लीसनाद मम देहि करावलम्बं हारादिरत्नमणियुक्त किरीटहार केयूरकुण्डल सत्कवचाभिराम हे वीरतारक जयामर बृन्दवन्द्य वल्लीसनाद मम देहि करावलम्बं पञ्चाक्षरादिमनुमन्त्रितगाङ्गतोयै पञ्चामृतैः प्रमुदितेन्द्रमुखै मुनीन्द्रैः पट्टाभिषिक्त हरियुक्त परासनाथ वल्लीसनाद
దేవసేనాద మమ దేహి కరావలంబం శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా కామాదిరోగకలుషీకృత దుష్టచిత్తం సిక్త్వా తు మామవకళాధర కాంతి కాంత్యా వల్లీసనాద మమ దేహి కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమా తే సర్వే ముక్తిమాయంతి సుబ్రహ్మణ్య ప్రసాదితః సుబ్రహ్మణ్యాష్టకం విదం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్య నమః. అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. అలాగా స్వామివారి మీద పుష్పాలు వేసేసి మరో పుష్పం పట్టుకుని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమః. ఛత్రం ధారయామి చామరం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారం సర్వోపచారం సమర్పయామి. అలాగే పుష్పాలు అక్షతలు స్వామివారి పాదాల మీద వేసేసి మరో 2 అక్షతలు పట్టుకొని 2 నీళ్లు పళ్ళెల్లో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సుబ్రహ్మణ్యేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఆవాహనం న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్వ సుబ్రహ్మణ్యేశ్వర యవత్ పూజాఫలం సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పదార్పణమస్తు. సుబ్రహ్మణ్య దేవత సుపేతో సుప్రసన్నో వరదో భవతు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసిన పుష్పాలు కళ్ళకద్దుకుని మీ తల్లో పెట్టుకుని మిగతా మీ కుటుంబాలకు అందరి కుటుంబ సభ్యులందరికీ ఇవ్వండి. సహస్రవర్మాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరత మే పాపం దౌర్వాదుష్వప్ననాశిని. చక్కగా ఈ విధంగా అష్టోత్తరంతో భుజంగ స్తోత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి ఆ వల్లి దేవసేన సమేత ఆ సుబ్రహ్మణ్య స్వామి తాలూకా పూజ చేసుకుని ఆయన తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మన అందరము పొందుదాము. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ దేవి సకల విద్యాభివృద్ధిరస్తు ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు మనోవాంఛా బల సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు ఇదంతా అయిపోగా మీకు వీలుంటే స్కందోత్పత్తి చక్కగా చదువుకుంటే పిల్లలకు మంచి బలము ఆరోగ్యము ఆయుష్ మంచి కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. చక్కగా వీలైన వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో వీలైతే పెడతాను. స్కందోత్పత్తి అంటే సుబ్రహ్మణ్య తాలూకా జననం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఎలాగ పుట్టాడు, ఎన్ని మలుపులు తిరిగింది ఆయన పుట్టడానికి. ఆయనక స్కందుడని కార్తికేయుడని ఆ కృత్తికల తాలూకా పాలు తాగాడు కాబట్టి కార్తికేయుడని, ఆ సుబ్రహ్మణ్య స్వామి అని కుమారస్వామి అని ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఏదైనా ఆయన తాలూకా అనుగ్రహాన్ని మనకు పాత్రలవుతాము. ఈ విధంగా మీరు ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా వింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా చక్కగా పెడతారని ఆశిస్తాను. శ్రీమాత్రే నమః.